నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. అయితే సండే కదా, నాన్ వెజ్ లేకుంటే ఎలా ఉంటది? అందువల్లే ఈరోజైతే మీతో నేను పండుగొప్ప చేపలతోటి ములక్కాడేసేసి చేపల పులుసు అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మీషో నుంచి కూడా కొన్ని ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను. అది కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మార్కెట్ నుంచి అయితే మా వారు ఉల్లిపాయ, దుంపలు, ఇంకా చికెను, ఫిషు, అల్లం, తెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా ఈ సీజన్‌ది ఫస్ట్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీలైతే తెచ్చారు. ఇంకా ఈ వెజిటేబుల్ ఇది కూడా చలికాలమే మనకి దొరుకుతది. దీన్నైతే హిందీలో షల్గమ్ అంటారు. ఛత్తీస్‌గఢీ లాంగ్వేజ్‌లో నవల్ గోల్ అంటారు. ఇంకా తెలుగులో అయితే క్యాబేజ్ కాయ అంటారు. మీరేమంటారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఇదోటి చికెన్ ఇంకా ఫిష్ కూడా తెచ్చారు. దీన్ని కూడా వాష్ చేసేసైతే ఉప్పు, పసుపు, కారం, ఇంకా నిమ్మకాయ ఇవన్నీ అయితే పిండేసి మ్యారినేట్ చేసుకొనైతే పెట్టేసుకుంటాను. అయితే ఫస్ట్ నేను చేపల పులుసు చేసుకోవాలి కదా! కాబట్టి ఫస్ట్ అయితే ఫిష్‌ని వాష్ అయితే బాగా చేసుకుంటాను. ఇప్పుడు మనము చేపల కోసమైతే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసమైతే ఇదోటి ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర, 1 స్పూన్ అయితే సర్సో, ఇంకా 1/4 స్పూన్ మెంతులు, ఇంకా 2 స్పూన్ అయితే ధనియాలు. ఇవి వేసుకొని పౌడర్ అయితే ఫస్ట్ మనము చేసుకుందాం. దాని తర్వాత దీంట్లో ఇదోటి ఇప్పుడైతే దీంట్లో మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్న సైజ్ అయితే ఒక 2, ఇంకా ఒక టమాటా, ఒక హాఫ్ పీస్ అల్లం, ఇంకా ఒక 10 తెల్లుల్లిపాయలు, ఇంకా ఒక 3, 4 ఎండుమిర్చి కూడా దీంట్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయితే మనము రెడీ అయితే చేసుకుందాం. ఇదోటి ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ అయితే ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చాలామంది డ్రై పౌడర్ కూడా వేసుకుంటారు ఈ మసాలా కోసం అయితే. కానీ ఇలాగా పచ్చి మసాలా వేసుకొని మనము చేపలు వండితే మాత్రం దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చేపల్ని కూడా బాగా వాష్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఈ చేపల్లోన నేను ఒక 2 నిమ్మకాయలు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకైతే రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటాను. అయితే చేపల్లో ఎప్పుడైనా సరే మనము నిమ్మకాయ పిండుకుంటే చేపలు కూడా గట్టిపడుతుంది. దాని తర్వాత చేపల నుంచి నీచు స్మెల్ వస్తుంది కదా, అది కూడా పోతుంది. ఇంకా నిమ్మకాయ వల్ల ఆ చేపల్లో పులుపు అయితే బాగా పడుతుంది. దానివల్ల మనము ఫ్రై చేసేటప్పుడు కూడా ప్యాన్‌కి అంటుకుంటా ఇంకా ముక్కలు కాకుండా ఉంటది. అయితే ఇప్పుడు అవన్నీ కలిపేసాను కదా! ఇప్పుడైతే కళాయిలో ఒక 2, 3 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సర్సో, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎందుకు వేసుకున్నాను అంటే ఇప్పుడు మనము ఇదోటి పచ్చిమిరపకాయ ఒక 5, 6 ఇంకా కరివేపాకు కొంచెం వేసుకున్నాం కదా! ఇది ఆయిల్‌లో వేసిన వెంటనే చిట్పట్లాడేసి మన పైకి వస్తది కదా! అలాగా లేకుండా ఉండాలంటే ముందులో మనము ఫస్ట్ ఆయిల్‌లో సాల్ట్ వేసుకుంటే అలాగా అవ్వదు. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ అయితే హల్దీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్ అయితే ఇలాగా ములక్కాడనైతే వేసుకుంటాను. వేసుకొని బాగా ఫ్రై అయితే ఫస్ట్ అయితే చేసుకుంటాను. ఒక లో ఫ్లేమ్‌లో అయితే ఒక 1, 2 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపైతే మరో సైడ్ కూడా ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఒక 2 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు నాకు ఎన్ని ఫిష్ పీసెస్ తోటి నేను పులుసు చేసుకోవాలనుకుంటున్నాను. దాన్నైతే ఇలాగా ప్యాన్ పైన పెట్టుకొని కొంచెం షాలో ఫ్రై అయితే చేసుకుందామా. అయితే ఇలాగా చేపల పులుసు చేసేటప్పుడు ఇలాగా షాలో ఫ్రై చేసుకొని గనుని మనము చేపల పులుసు చేసుకున్నాము అంటే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా పచ్చి పచ్చిలాగా ఉండదన్నమాట. ఇక్కడ ములక్కాడలు కూడా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, దాన్నైతే వేసుకుందాం. వేసుకొని
మిక్సీ జార్‌లోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే మనము దీన్ని బాగా ఫ్రై అయితే చేసుకుందామా. అయితే దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామా. అయితే సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ ఇవి వేసేటప్పుడు మాత్రం కొంచెం చెక్ చేసుకొని వేయండి. ఎందుకంటే మనము మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి స్టార్టింగ్‌లోనైతే కొంచెం తక్కువే ఎయ్యండి. దాని తర్వాత కావాలంటే మీరు వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మిగతా ఫిష్‌ని అయితే ఇలాగా బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటాననమాట. ఇక్కడైతే చేపలు కూడా ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది. మరో సైడ్ కూడా మనము ఇలాగా ఫ్రై అయితే చేసుకుందాం. చూసారా ఇలాగా నిమ్మకాయ ఎయడం వల్ల ఫిష్ ఏమో బిల్కుల్ అంటడం లేదు ప్యాన్‌కి. లేకపోతే మాత్రం అంటుకుంటది. అయితే చేపల్లో కూడా మనము ఇలాగా చెరువు చేపలు కుక్ చేసేటప్పుడు మాత్రము ఫ్రై చేసుకొని పులుసు గాని, ఇగురు గాని చేసుకోవాలి. అదే సముద్రం చేపలనుకో మనము మసాలా ఫ్రై చేసిన తర్వాత ఆ మసాలాలోని మనము చేపల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఇదోటి ఇక్కడైతే మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోన ఈ పులుపుని బ్యాలెన్స్ చేసుకోవాలా అనేసి కొంచెమైతే నేనిక్కడ బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకుంటే ఆ పులుపు ఇవన్నీ బ్యాలెన్స్ అయితే చాలా బావుంటది. అయితే ఇక్కడ నేను కొంచెం చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండుని నానబెట్టుకున్నాను. మీకు ఎంత పులుపు కావాలి దానికి తగ్గట్టయితే మీరు పిండుకోవచ్చు. కానీ నాకిక్కడైతే సరిపోతుంది. అయితే ఇక్కడ ఆ చింతపండుని బాగా పిండేసుకొని దీంట్లో వేసుకున్నాను. ఒకసారి ఉప్పు, కారం అయితే ఇక్కడ మనము చెక్ చేసుకుందామా. కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం అయితే సరిపడలేదు కాబట్టి కొంచెం అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్‌లాగా వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ అయితే వేసుకున్న తర్వాత దీన్ని మనము మూత పెట్టేసి కొంచెం అయితే బాయిల్ చేసుకుందామా. ఇదోటి ఒక 1 మినిట్ తర్వాత ఇలాగా బాయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో ఈ ఫ్రై చేసుకున్న ఫిష్‌ని వేసుకొని మరో 1, 2 మినిట్ మనము మీడియం ఫ్లేమ్‌లో కానీ కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతది. అయితే చేపలు వేసేసి కుక్ చేసేటప్పుడు మాత్రము దీనిపైన లిడ్ అయితే పెట్టొద్దు. లేకపోతే ఆహ్, చేపల టేస్ట్ ఇంకా చేపల స్మెల్ కూడా వేరేలాగా ఉంటది. ఇదోటి ఇప్పుడైతే బాయిల్ అవుతుంది కదా! ఇప్పుడు దీంట్లోన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1, 2 మినిట్ మనము కుక్ చేసుకుంటే మనకి వేడి వేడిగా ములక్కాడ పండుగుప్ప చేపల పులుసైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కదా! ఈ వింటర్ సీజన్‌లో అయితే మనకి మెంతికూర దొరుకుతుంది కదా! ఆ మెంతికూరని కూడా మీరు ఈ చేపల పులుసులో వేసుకుంటే అప్పుడు కూడా దీని టేస్ట్ అయితే చాలా బావుంటది. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. గానీ మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇదోటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే మీరు వేడి వేడిగా అన్నంతో తింటే భలే టేస్టీగా ఉంటది. ఇంకా నా ఛానల్‌లో ఫిష్ వెరైటీస్ అయితే బోలెడన్ని ఉన్నవి. కావాలంటే దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత చెప్పాను కదా! నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్ అయితే పెట్టాను. అవైతే వచ్చేసింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈ కాటన్‌ది టాప్ అనమాట. షార్ట్ కుర్తీలాగా ఉంటది. దీన్నైతే మనము జీన్స్ మీద ఇలాగా వేసుకుంటే బావుంటది. బాగుంది. దీని క్వాలిటీ అయితే నాకు నచ్చింది. కాటన్ ఉన్నది. ఇంకా ఆహ్, కు కురుషియా లేస్ ఉంటది కదా! దాని వరకైతే ఉన్నది. సెకండ్ వచ్చేసి ఇదనమాట. ఇదేమో ఒక ఫ్రాక్ అనమాట. ఇది కూడా నేను ఆర్డర్ చేశాను. రివ్యూ అయితే చూసాను బావుంది. అందువల్లే ఆర్డర్ చేశాను. గానీ ఆహ్, ఫ్యాబ్రిక్ అనేది అంతగా అయితే క్వాలిటీ అయితే అంత సూపర్‌గా అయితే లేదు. లుక్ వైస్ మాత్రం చాలా బావుంది. అయితే ఈ ఆఫ్ వైట్‌లో ఉందిది. అయితే ఇది ఆఫ్ వైట్ పోర్షన్ వరకైతే బావుంది గానీ, ఈ ప్రింటెడ్ చూస్తున్నారు క్లాత్ అదైతే మాత్రము మనము రా సిల్క్ అంటాం కదా! అది. అయితే లుక్ వైస్ మాత్రం ఈ ఫ్రాక్ చాలా సూపర్‌గున్నది. గానీ స్టిచ్చింగ్ మాత్రము అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. అంటే మనం ఒకసారి వేసుకుంటే ఊడిపోయే ఛాన్సెస్ మాత్రం ఉన్నది. అలాగైతే ఈ ఫ్యాబ్రిక్ స్టిచెస్ మాత్రం అలా ఉంది. అయితే నేను 2 కూడా నా సైజ్ కంట ఒక సైజ్ అయితే పెద్దది తీసుకున్నాను. లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చనేసి. నెక్ దగ్గర డిజైన్ కూడా బాగున్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ షీట్ అనమాట. అయితే నేను 2 బెడ్ షీట్‌లయితే ఆర్డర్ చేశాను.
అయితే 2 కూడా చాలా చాలా బాగున్నది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నది. సైజ్ కూడా చాలా బాగున్నది. అయితే ఇదోటి ఫస్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ బెడ్‌షీట్ అయితే పర్పుల్ కలర్‌లో తీసుకున్నాను. అయితే ఇది ఫుల్ ప్లెయిన్‌గా ఉంటది. బట్ దీనిపైన కొంచెం లైన్స్ లాగా ఉంటది. ఇదోటి. ఇలాగా మనం చూస్తే తెలీదు గానీ, ఇలాగైతే మాత్రము కనిపిస్తుంది చూసారా? ఇలాగా బావుంది. ఇది కూడా నేను క్వీన్ సైజ్‌లోనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ పిల్లో కవర్స్ కూడా చాలా పెద్దగా బావున్నది. మరి వాష్ చేసిన తర్వాత తెలుస్తది దీని కలర్ ఫెయిల్ అవుతుందో లేదో అనేసి. అదర్‌వైజ్ బెడ్‌షీట్ మాత్రము చాలా చాలా బావున్నదనమాట. అయితే ఈ ప్రొడక్ట్ లింక్ అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు కావాలంటేనే తీసుకోయండి. లేకపోతే లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్‌షీట్ అనమాట. ఇది కూడా చాలా బావుంది. అయితే ఫస్టు ప్లెయిన్ అనమాట. ఇదొచ్చేసి ప్రింటెడ్. అయితే దీంట్లో మనకి 2 పిల్లో కవర్ వచ్చింది. ఇంకా ఒక పెద్ద బెడ్‌షీట్ వచ్చింది. ఇంకా 2 ఈ కుషన్స్ వచ్చిందనమాట. అయితే ఇది మనము క్విల్టెడ్ అంటాం కదా! అది అయితే బెడ్‌షీట్ మాత్రం క్విల్టెడ్ కాదు. ఖాళీ పిల్లో కవరే క్విల్టెడు. ఇంకా ఫస్ట్ చూపించాను కదా! దానికైతే జిప్ ఉండదు. ఇంకా దీంట్లో అయితే జిప్ ఉన్నది. అంటే పిల్లో కవర్‌లో జిప్ ఉన్నదనమాట. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగున్నది. ఇంకా సైజ్ కూడా చాలా బాగున్నది. ఇంకా దీంట్లో వచ్చే కుషన్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నది. అయితే జిప్ తీసేసి దీని లోపల కుషన్ చెక్ చేస్తే మాత్రము మనకి చూడండి షాపింగ్ బ్యాగ్స్ వస్తావు కదా! ఆ టైప్ అనమాట. పైన ఫ్యాబ్రిక్ అనేది ఉన్నది. దాని లోపల మనకి ఇప్పుడు సాఫ్ట్ టాయ్ లోపల ఎలాగా ఫ్యాబ్రిక్ ఉంటాది. అదైతే ఉన్నది. గానీ చాలా బావుంది. ఇది ఎక్కువ రోజులైతే ఉండదు. కాబట్టి దీనికి ఎక్కువ రోజుల కోసం మనము చేసుకోవాలంటే మాత్రం ఒక సెపరేట్‌గా ఒక పర్మనెంట్ దీనికోసమైతే మనము అంటే ఈ వైట్ ఇదోటి చూసారా? ఈ చిన్న కుషన్ కోసమైతే ఒక మంచి ఫ్యాబ్రిక్‌తో దీని సైజ్ మీద కుట్టేసి అటాచ్ చేసుకుంటే మాత్రం మనకి ఎక్కువ రోజులైతే వస్తది. అదర్‌వైజ్ ఫ్యాబ్రిక్ అయినా, కుషన్ అయినా చాలా చాలా బావుందనమాట. మా పాప అయితే చూస్తున్నారా అసలు ఈ కుషన్‌కి వదలడం లేదు. అంత సాఫ్ట్‌గా ఉన్నదనమాట. ఇదండి ఈరోజు నా సండే వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటది. మీకు ఈ చేప రెసిపీ ఎలా అనిపించిందో, ఇంకా ఈ మీషో ప్రొడక్ట్‌లో మీకు ఏ ప్రొడక్ట్ ఎక్కువ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా వీడియో గాని నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.